పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. చదవబడిన వాక్య భాగాన్ని మనం చూస్తే, భక్తుడైన మోషే ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం అంతా కూడా మోషే గారి యొక్క ప్రసంగాలు. ఎవరికి ప్రసంగాలు? ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క పిల్లలతో, వారి యొక్క చిన్న పిల్లలతో, వారి మనవళ్ళతో బయలుదేరారు. ఆ యొక్క భయంకరమైనటువంటి ఐగుప్తు దేశంలో నుంచి, ఆ కొలిమిలో నుంచి దేవుని ద్వారా బయటికి తేబడ్డారు. తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా వారి గురి అంతా ఒక్కటే, వారి గమ్యం ఒక్కటే. ఏంటి ఆ గమ్యం అంటే, ప్రభు వారికి వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వెళ్ళడం. ఆ గమ్యముతో, ఆ గురితో, ఆ ఆశతో ప్రయాణమైన వారి జీవితాలు, వారి ఆశలు తీరక 40 సంవత్సరాల నుంచి మించి వచ్చేసాయి. ఆ ప్రక్రియలో ఒక తరం అంతా చచ్చిపోయింది. 40 సంవత్సరాలు అంటే 80 ఏళ్ళు నాడు బ్రతుకుతాడు, అప్పుడు చచ్చిపోతాడు. కనుక ఇప్పుడు చాలా తక్కువ మంది ఆ ఐగుప్తులో ఒరిజినల్గా బయలుదేరిన వాళ్ళు ఉన్నారు. మిగతా చాలా వరకు ఒక క్రొత్త తరం వచ్చేసింది. ఈ తరం ఎవరో తెలుసా? అరణ్యంలో పుట్టినోళ్ళు. ఈ తరం ఎవరో తెలుసా? అరణ్య యాత్రలో పుట్టినటువంటి వారు. కొంతమంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ మేజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ అరణ్యములో ఉన్నటువంటి సంతతి. ఇప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ప్రజలకి బానిసత్వం తెలుసు, పెద్దవాళ్ళకి ప్రభు చేసిన గొప్ప కార్యాలు తెలుసు. కానీ అరణ్యంలో పుట్టినటువంటి వాళ్ళకి అద్భుతాలు చూసే వయసు వాళ్ళకి లేదు, ఉన్నదాన్ని దాటిపోయారు. చాలా బహు కొద్ది మంది చూశారు. కనుక ఇప్పుడు వారి జీవితంలో ఒక దశకు వచ్చారు. ఏ దశకు వచ్చారంటే, మోయాబు మన్యము దగ్గర నిలవబడి వాగ్దాన దేశాన్ని కనులారా చూస్తున్నారు. వారు వాగ్దాన దేశంలో వెళ్తాను, యోర్దాను దాటితే చాలు. ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నటువంటి వారందరి జీవితాల్లో కూడా ఒక భయం ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది ఆ భయం అంటే, వాళ్ళ తీసుకొచ్చిన వాళ్ళు లేరు, వాళ్ళతో వాళ్ళకి ధైర్యం చెప్పే పెద్దవాళ్ళు లేరు, వాళ్ళతో దేవుడు చేసిన అద్భుతాలు చెప్పేవారు లేరు. ఎందుకయ్యా వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలోకి వెళ్ళకి ఎందుకు భయపడుతున్నారంటే, ఆ వాగ్దాన భూమి దేవుడి వారికి వాగ్దానం చేశాడు తప్ప, అది భూమి వాగ్దాన భూమే, కానీ దాన్ని స్వతంత్రించుకోవడానికి పోరాటం చేయాలి. అక్కడ అనాకీయులు ఉన్నారు, అక్కడ అన్యజాతుల హిత్తీలు ఉన్నారు, హివీలు ఉన్నారు. వీళ్ళందరూ వీళ్ళని రానివ్వరు. వీళ్ళ స్వాగతం పలికి, వీరు దండేసి వారికి ఫోటోకి స్వాగతం పలికి పెట్టేవాళ్ళు కాదు, వాళ్ళని వేధించి హింసించే వాళ్ళే. కనుక ఈ వేదన, హింస వారు తప్పించబడతామంటే ఎలా సాధ్యమవుతుందనే కంగారు, కలవరం వాళ్ళకి కలిగింది. ఎందుకు వాళ్ళకి కలిగిందో తెలుసా? ఆ తరములో ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుని గురించి వాళ్ళకి తెలియదు. ఒకవేళ తెలిసినా వారికి ఒక మాటగా తెలుసు తప్ప అనుభవంగా వాళ్ళకి తెలీదు. ఈరోజు ఆ తరముతో ఈ తరాన్ని పోల్చడం ఎంతైనా సమంజసమే. కారణం ఏంటంటే, ఈ తరములో ఉన్న ప్రజలు కూడా దేవుడు తెలుసు, కానీ దేవుని గురించి మాత్రం మనకి తెలియదు. దేవుని గురించి వింటున్నాం, కానీ దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకోలేకపోతున్నాం. చాలామంది భక్తి జీవితాలు దేవుని గురించి తెలుసుకోవటం ఆగిపోతుంది, కానీ దేవుని అనుభవపూర్వకంగా తెలుసుకోవటం వారి జీవితంలో జరగడం లేదు. తెలుసుకున్న వాడికి వచ్చే సంతోషం కంటే ఆ తెలుసుకున్న సత్యం వాని జీవితంలో నెరవేరినప్పుడు అది అనుభవించే ఆనందం వర్ణనాతీతం. కనుక అందుకే వాక్యం చెప్తుంది, రుచి చూచి తెలుసుకొనుడి యెహోవా ఉత్తముడని. ఇట్స్ నాట్ జస్ట్ బై నోయింగ్, ఇట్స్ జస్ట్ బై ఎక్స్పీరియన్సింగ్ యూ విల్ అండర్స్టాండ్ ద బ్యూటీ అండ్ గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాత్సల్యత, ఆ మాటలు వినటం వల్ల మన హృదయం సంతోషిస్తుంది. కానీ వినిన ఆ మాటలు మన హృదయంలో, మన జీవితంలో నెరవేర్పులోనికి రావటం ద్వారా, దాన్ని రుచి చూడటం ద్వారా ప్రభు గొప్పదనాన్ని ఆస్వాదించగలుగుతాం మనం. హల్లెలూయా. మీలో చాలామందికి డౌట్ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఆ దుర్మార్గపు తరం
ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చిందంటారు? వాళ్ళతో ఉన్నారు కదా. ఇవాళ కూడా తల్లిదండ్రులు భక్తి పరులే, పిల్లలకు భక్తి లేదు. తల్లిదండ్రులు ప్రార్థనా పరులే, కానీ పిల్లలకు మాత్రం భక్తి లేదు. బైబిల్ గ్రంథంలో సమూయేలు గురించి ఎంతమందికి తెలుసు మీకు? సమూయేలు గొప్ప ప్రవక్త అండి. సమూయేలు గొప్ప ప్రవక్త. రాజులను అభిషేకించాడు, సౌలును అభిషేకించాడు, దావీదును అభిషేకించాడు. అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఒక ప్రవక్త, దేవోక్తిని తీసుకొచ్చే, దేవుని చేత అభిషేకించబడిన ఒక గొప్ప ప్రవక్త. అయితే ఆ ప్రవక్త కుమారులైనటువంటి ఆ యొక్క ఇద్దరు, అబీజా, యోవేల్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా దేవునికి దూరంగా ఉన్నటువంటి వారిగా ఉన్నారు. వారు తీర్పులు తీర్చడానికి లంచం తీసుకునే లంచగొండ్లుగా ఉన్నారు. ఎవరి పిల్లలు? ప్రవక్త అయిన సమూయేలు యొక్క పిల్లలు. అర్థమైందండి? అంటే సమూయేలు గొప్ప ప్రవక్తే, కానీ తన తరమును విస్మరించాడు. అందుకనే లంచగొండి అయినటువంటి పిల్లలుగా వారి పిల్లలను మనం చూస్తాం. ఏలీ యాజకుడే కానీ తన పిల్లలను సరిగా చూసుకోనందువల్ల పిల్లలు తన మరణానికి కూడా కారణమయ్యేలాగా చేసుకున్నాడు. కనుక ఇక్కడ సమాజంలో మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం బాగున్నాం అని కాదు, రానున్న తరం కోసం మనం ఏం చేసామనో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రానున్న తరం ఎవరు? మన పిల్లలే. దేవుడు మనకిచ్చిన పిల్లలు వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు ఏదో ఒక సగటు మనిషి కాదు, మన భవిష్యత్తు, దేశం యొక్క భవిష్యత్తు, రానున్న తరాల యొక్క భవిష్యత్తు. కనుక పిల్లల విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. ఈరోజు పిల్లలంటే తల్లిదండ్రులకు చాలా ప్రేమ, వాళ్ళని చాలా ప్రేమతో చూస్తారు, మంచి చదువులు చెప్పిస్తారు, ఆస్తి అంతస్తులు సంపాదించి పెడతారు. కానీ పిల్లలకు మనం సంపాదించే అతిపెద్ద ఆస్తి ఏం తెలుసా? వాళ్ళకి విలువలతో కొన్ని జీవితం నేర్పించడం, వాళ్ళకి భక్తిని నేర్పించడం, వాళ్ళ క్రమశిక్షణ నేర్పించడం, దైవ ప్రేమను నేర్పించడం, మర్యాదను నేర్పించడం. ఇది పిల్లలకు మనం ఇవ్వగలిగేటటువంటి స్వాస్థ్యం. ఏ తల్లిదండ్రులు అయితే వారి పిల్లలకు ఇలాంటి స్వాస్థ్యాన్ని ఇస్తారో ఒక గొప్ప తరాన్ని రైస్ చేసే ఒక ఉన్నతమైన తల్లిదండ్రులుగా తీర్చిదిద్దబడతారు, ఒక గొప్ప తరానికి పునాది వేసిన వారిగా అవుతారు. కనుక లెట్ us బిల్డ్ ఎ గాడ్లీ జనరేషన్. ఒక దైవికమైనటువంటి తరాన్ని మనము లేపాలండి. లేకపోతే దేవుని ఎరుగకపోతే ఎలాంటి తరం వస్తుంది? దేవుని ఎరిగిన వాడికి ఒక మర్యాద ఉంటుందా? చూడండి, మనం చదువుకున్నాడు ఒకలాగా ఉంటాడు, చదువు లేనోడు ఒకలాగా ఉంటాడు. కానీ విచారం ఏంటంటే, ఇప్పుడు చదువుకున్నాడు చదువు లేనోడు అలాగే ఉంటున్నాడు. అందరూ ఆడు మూర్ఖంగానే ఉన్నాడు, వీడు కూడా మూర్ఖుడు. అన్ని చదువు లేని మూర్ఖుడు, చదువున్న మూర్ఖుడు. కనుక అందరూ ఒకలాగే ఉంటున్నారు. కానీ ఇక్కడ భక్తి ఉన్నవాడు భక్తి లేనివాడు మాత్రం ఖచ్చితంగా వ్యత్యాసంగా ఉంటాడు. ఎందుకని? భక్తి కలిగిన వాడికి ప్రేమ ఉంటుంది, భక్తి కలిగిన వాడికి మర్యాద ఉంటుంది, భక్తి కలిగిన వాడికి వినయం ఉంటుంది, భక్తి కలిగిన వాడికి ధైర్యం ఉంటుంది, భక్తి కలిగిన వాడికి పద్ధతి ఉంటుంది. భక్తి కలిగిన వాడు ఏ విషయంలో కూడా అవమానకరమైన పరిస్థితులు చేయకుండా తన జీవితాన్ని పణంగా పెట్టి, తాకట్టు పెట్టి, విలువలు పోగొట్టుకోకుండా బ్రతుకుతాడు. కానీ భక్తి లేని వాళ్ళు ఇవేమీ లేకుండా జీవించి వారికి కిడును తెచ్చుకొని ఇతరులకు కూడా కిడు తీసుకొచ్చేవారిగా ఉంటారు. కానీ ఈరోజు మనం మన బిడ్డలను భక్తి గల వారిగా పెంచాలి. మనం భక్తి గల తరములో మనం చూసుకోవాలి. అమ్మో, మా పిల్లడు బాగా మంచి ఉద్యోగం వచ్చిందండి, మా అబ్బాయి మంచిగా సంపాదిస్తున్నాడండి, మా అబ్బాయి జీతం 2 లక్షలు అయిందండి. జీతాన్ని బట్టి సంతోషించడం కాదు, వాళ్ళకి భక్తి ఉందో లేదో ఆలోచించండి. వాళ్ళ భక్తి మనకు సంతోషాన్ని తీసుకురావాలి, వాళ్ళ మర్యాద మనకు సంతోషాన్ని తీసుకురావాలి. చాలామంది అసలు కొన్ని మీటింగ్లకు వెళ్తుంటారు, అసలు పిల్లలు మనకు సంబంధం లేదని పట్టించుకోరు. అసలు వీళ్ళు భక్తుల వాక్యం వింటారు కానీ పిల్లల్ని పట్టించుకోరు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. అది పిల్లలప్పుడే, పెద్ద అయిన తర్వాత కూడా వాడి సంపాదన మీద, అమ్మాయి సంపాదన, అబ్బాయి సంపాదన మీద మన దృష్టి తప్ప వాడి యొక్క జీవితం ఎటు వెళ్తుందో మనకు అక్కర్లా. భక్తి నేర్పించకపోతే ఒక చెడ్డ తరాన్ని మనం తీసుకొస్తాం. ఏ తరం అది? దేవుని ఎరుగని తరం. అలాంటి తరాలు మనకు అక్కర్లేదండి. ఏ తరం కావాలి మనకి? దేవుణ్ణి కలిగిన తరము కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువుని కలిగిన తరం కావాలి మనకి. ఆ దేవుణ్ణి కలిగిన తరం ఏదైతే ఉంటుందో అది దేవుని ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు
ఎలా పెంచబడ్డాడు? ఎలా పెంచబడ్డాడండి? రెబ్కా కోసం ఇస్సాకుని వెతకడానికి వచ్చినప్పుడు ఇస్సాకు పొలములో ధ్యానము చేయుచుండెనట. ఇస్సాకు ఎవరు? ముసలివాడా? భక్తి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? అబ్రహాము భక్తి చేసిన ప్రతి చోట, బలిపీఠం కట్టిన ప్రతి చోట, ఆయన ఆరాధిస్తున్న ప్రతి చోట ఇస్సాకు అబ్రహాముతో వెన్నంటూ ఉన్నాడు. పిల్లల్ని మనం చేయబట్టుకొని పెళ్ళిళ్ళకి తీసుకెళ్తాం, మనం చక్కగా మన స్కూల్ ఫంక్షన్లు తీసుకెళ్తాం, కానీ గుడికి తీసుకురాం. కొంతమంది తల్లిదండ్రులు, అరే నువ్వు టీవీ చూస్తున్నా మేము గుడికి వెళ్ళి వస్తూ ఉంటారు. ఇవాళ మన యవ్వన పిల్లలు ఏం ధ్యానిస్తున్నారు? మన యవ్వన సంతతి దేని గురించి శ్రద్ధ ఉంది వాళ్ళకి? వాట్ ఆర్ అవర్ జనరేషన్ టుడే? మన సంతతికి మనము ఏమిస్తున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యాకోబు యొక్క భక్తి యోసేపు నేర్చుకున్నాడు కనుక యోసేపు ప్రధానమంత్రిగా హెచ్చించబడ్డాడండి. తిమోతి యొక్క తల్లి అమ్మమ్మ భక్తి నేర్పించింది కనుక తిమోతి సేవకుడిగా మారాడు. అద్భుతమైన సంఘ సంస్కర్తగా, దేవుని సంఘంలో పనికొచ్చే పాత్రగా మార్చబడ్డాడు. కనుక ప్రియ దేవుని సంఘమా, ఇట్ ఈస్ ద టైమ్ వేర్ వీ నీడ్ టు రైజ్ జనరేషన్స్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు తరాన్ని సంపాదించే సమయంలో మనం ఉన్నాం. నెక్స్ట్ తరంలో ఉన్నటువంటి వాళ్ళు, మన పిల్లల్ని మనం జాగ్రత్తగా పెట్టుకోకపోతే దేవుడు తెలియని తరం ఒకటి వచ్చేస్తుంది. అర్థమైందండి? భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుందండి. వేర్ దెర్ ఈస్ గాడ్ అండ్ గాడ్లీనెస్ దెర్ విల్ బి గ్రోత్. ఎవడు ఆపటం ఎవడి వల్ల కాదు. భక్తును యోసేపును ఎవడు ఆపగలిగాడా? ఎవరు ఆపలా. భక్తి ఎక్కడ ఉంటుంది అక్కడ అభివృద్ధి ఉంటుంది. నువ్వు పిల్లలు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలని కోరుకోక్కర్లా. భక్తిగా పెంచండి, దేవుడు వాళ్ళని ఏం చేయాలి అదే చేస్తాడు దేవుడు వాళ్ళు. ఆమేన్. కనుక భక్తి లేని తరముకి ఏం కలిగిందట? భయం కలిగింది. భక్తి లేని తరానికి అనుమానం కలిగింది. భక్తి లేని తరానికి పోరాటాన్ని గురించిన కలవరం కలిగింది. అందుకని అయ్యో మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం? అది వాగ్దానం చేయబడిన వారైనా సరే వాళ్ళు వాగ్దానాన్ని చూసి ధైర్యపరచబట్టలేదు, కానీ పరిస్థితులను చూసి కలవరపడుతున్నారు. దేవుని హృదయంలో లేకపోతే యూ డోంట్ ఎంజాయ్ ద ప్రామిస్, రాదర్ యు ఫియర్ ఫర్ ద సర్కమ్స్టాన్సెస్. దేవుని సన్నిధి నీతో లేకపోతే, దేవుడు ఉన్నాడని నీకు ఆ జ్ఞానం లేకపోతే, దేవుడు నాతో ఉన్నాడని స్పృహ నీకు లేకపోతే, నీకు వాగ్దానాలను బట్టి సంతోషించి నీ కలగబోయే ఆశీర్వాదాన్ని బట్టి ఆనందించేదానికంటే నీ చుట్టూ ఉన్న భయంకర పరిస్థితులు ఎక్కువ కలవరపడతాయి. కనుక నువ్వు కలవర పడుతున్నావంటే దేవుడు నీతో లేడని, నువ్వు వాగ్దానాన్ని బట్టి సంతోషిస్తున్నావంటే దేవుడు నీతో ఉన్నాడని అర్థం. ఆమేన్. హల్లెలూయా. ఇవాళ మన పరిస్థితులను బట్టి భయం ఏంటంటే, జ్వరం వచ్చేస్తుంది ఒక్కొక్కరికి. నెక్స్ట్ మంత్ ఎలాగా నెల క్యాలెండర్ మారుతుందని జ్వరం వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆయన మనకు తోడుగా ఉన్నాడండి. దేవుడు లేని తరము వద్దు. దేవుడు లేని తరం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. పాశ్చాత్య దేశాలు కన్నా మన భారతదేశం చాలా మంచి దేశం. ఎందుకంటే భారతదేశంలో భక్తి శాతం ఎక్కువ. అది ఏ మతమైనా కానీ, ఏ కులమైనా కానీ వాళ్ళ భక్తి సాంద్రత ఎక్కువ. కనుక ఆ భక్తి సాంద్రత ఎక్కువ ఉండటం వల్ల భార్యాభర్తల బంధాలు ఇంకా సరిగా ఉంటున్నాయి. కానీ ఈ మధ్యన డివోర్స్ కేసు ఎక్కువ పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే కుటుంబాల్లో భక్తి లేదండి, కుటుంబ ప్రార్థన లేదు, కలిసి వాక్యం చదివే అనుభవాలు లేవు, కలిసి దేవుని స్తుతించే అనుభవాలు లేవు. కాబట్టి అందుకనే భార్య కంటే భర్త నేనెక్కువ అంటే నేనెక్కువ, నువ్వెక్కువ నీవెక్కువ, నీ మాట ఎందుకు వినాలి, నా మాట ఎందుకు వినాలి, పిల్లలు నీ బాధ్యత, పిల్లలు నా బాధ్యత అని ఒకళ్ళొకళ్ళు పోటీ పెట్టుకుంటున్నారు. నువ్వెంత అనుకునే స్థితికి వచ్చి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్న కారణం భక్తిహీనత కుటుంబాలు ఏలటం వల్ల. నీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే కుటుంబాలు కలిసి ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి అందరూ. హల్లెలూయా. కుటుంబ ప్రార్థన ఉండాలండి. నిన్న మా చెల్లి వాళ్ళు వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళ గురించి ఒక మా మేనగోడు ఉప్పి ఒక మాట చెప్పింది. ఎవరు ఇంట్లో దుబాయ్లో ఉన్నప్పుడు తనకు ఒక అనుభవం చెప్పింది. 1 గంటకు వచ్చారంట. 1 గంటకు వస్తే 1 గంటకి ఆయన అందరినీ కూర్చోబెట్టి ఫ్యామిలీ ప్రేయర్ చేసాక పడుకోబెడతాడంట. 1 గంటకి, మళ్ళీ పొద్దున్న 5 గంటలకు డ్యూటీకి వెళ్ళాలంటాడు. బట్ స్టిల్ 1 గంట ఫ్యామిలీ. 1 గంట వరకు తిరిగావు కదా, అరగంట ప్రార్థన చేయడం నొప్పి ఏంటి అంటాడు. 1 గంట వరకు షాపింగ్ చేసాం కదా, సైట్ సీయింగ్ చూసాం కదా, ఒక అరగంట ప్రార్థన చేయడం కలిసిపోతామా? కానీ వాళ్ళు మనకు రోజంతా ఖాళీ ఉన్న ఒక అరగంట కుటుంబంగా ప్రార్థన చేసుకోం.
వేర్ దెర్ ఇస్ నో ఫ్యామిలీ ఆల్టర్, మనం ఎక్కడైతే కుటుంబంలో భక్తి ఉండదో ఆ భక్తి దేవుడు లేని స్థితికి తీసుకొస్తుంది. దేవుడు లేని ఏ కుటుంబమైనా విచ్ఛిన్నమే అవుతుంది తప్ప అభివృద్ధి ఆ కుటుంబంలో ఉండదు. కనుక మీ కుటుంబంలో మీరు ఆశించిన ఆశీర్వాదం మీ జీవితం మనం ఆరాధిస్తుంది తెలుసా, ప్రేమ కలిగిన దేవుడు. మన అతిక్రమాలను బట్టి ఆయన శిక్షించడానికి ఇష్టపడలా, మన పాపమును బట్టి దేవుడు మనల్ని శిక్షించడానికి ఇష్టపడలా. మన అతిక్రమలను బట్టి కాక ఆయన ఎడతెగని వాత్సల్యతను బట్టి ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకొని యోర్దానులో ముంచలా, ఎర్ర సముద్రంలో ముంచలా, శత్రువు చేతికి అప్పగించలా. కానీ ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎవరు వీళ్ళతో? దేవుడిని లేననే వాళ్ళతో, దేవుడు ఉన్నా అక్కర్లేదు అనుకునే తరముతో, దేవుడు ఎరుగని తరముతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నేనని పిలిచాను కనుక గుర్తుపెట్టుకోండి, నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. ప్రియా దేవుని బిడ్డలారా, దానికి కారణం ఏంటి తెలుసా? మన గొప్పతనం కాదు, దేవుని యొక్క విశ్వాస్యత. చెప్పండి, దేవుని యొక్క విశ్వాస్యత. దేవుని విశ్వాసం మన నమ్మకత్వాన్ని బట్టి కాదు, మనం అపనమ్మకస్తులమైన దేవుడు తన విశ్వాస్యతను బట్టి ప్రభు అంటున్నాడు, నేను మిమ్మలను ఆశీర్వదిస్తా. కానీ ఈరోజు ఒకవేళ మన గమ్యాన్ని గురించి కూడా కలవరం ఉందా? మన భవిష్యత్తును గురించి కలవరం ఉందా? నేను ఎలా బ్రతకాలనే ఆందోళన ఉందా? నా వ్యాధులు తగ్గవా అనేటటువంటి సమస్య ఉందా నీ మనసులో? ప్రభువుని ఎరిగిన నిన్ను ప్రభు మర్చిపోడు. కానీ అని అంటున్న మాట, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండవదిగా ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఏమన్నాడు? రెండవది చెప్పిన మాట ఏంటి తెలుసా? ఈ అరణ్యములో మీరు 40 సంవత్సరములు తిరిగి సంచరించిన కాలము నేను ఆయన ఎరుగును. అంటే ఐ నో యువర్ బ్యాటిల్స్, ఐ నో యువర్ వాండరింగ్స్. మీరు సంచరించినటువంటి ఆ పరిస్థితులు నాకు తెలుసు, మీ అరణ్య రోదన నాకు తెలుసు, అరణ్యములో మీరు అనుభవించిన వేదన తెలుసు, ఈ 40 సంవత్సరాలు మీరు పడిన భయంకరమైన శిక్ష నాకు తెలుసు. కొన్నిసార్లు ఏమనుకుంటాను, మనకు శ్రమ కలిగినప్పుడు దేవుడు మర్చిపోయాడండి, మమ్మల్ని చూడలేదండి, అస్తమానం వాళ్ళే బాగుంటున్నారండి, మనం బాగోపోతే బాగున్నాడు మీద చూసి ఆడవడం అలవాటు అయింది మనకి. కానీ మనం అనుకుంటాం చాలాసార్లు, నన్ను చూడలేదండి ప్రభు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడండి, దేవుడు మా వైపు దృష్టించట్లేదండి అనుకుంటున్నారు కదా. ప్రభు అంటున్నాడు, ఆయన మనలను ఎరుగును. ఆమేన్. ఏంటి ప్రభువుకి ఏం తెలుసు? ప్రభు కంటే నీవు త్రోసివేయబడటం దేవునికి తెలుసండి. తెలీదా ప్రభుకి? తెలీదా? తెలుసా? తెలీదా? తెలుసు కదా. పెనిన్నా హన్నా, హన్నాని దేవుడు దృష్టించగల కారణం ఏంటి? లేయా మిగతా పూర్తి చేస్తారేమో అనుకుంటున్నా. చూడండి, ఎఫ్ గ్రేడ్ వచ్చిన వాళ్ళకి మీరు అంతకన్నా తక్కువ వచ్చిన వాళ్ళకి కనపడుతున్నారు. నాకే చదువు రాదండి, మీరు అంతకన్నాను. రాహేలు ఏం చేయబడిందంట? లేయా ఎవరి చేత ద్వేషించబడింది? ఎవరి చేత బాధించబడింది? ఎవరు చూశారు? యెహోవా లేయాను చూచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమె అనుకోండి ఉంటుంది, ఈ యాకోబు గారు హ్యాపీగా ఉన్నాడు, ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు, బాగానే ఉంది, ఆయన పనులను వెళ్ళిపోతున్నాడు. కానీ ఏమో నాకు రోజు పెట్టే టార్చర్ నాకేం ఎవరు చూడట్లేదు, పెద్దవాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా, పిల్లలు ఉన్నారు వాళ్ళతో ఆడుకుంటే అంతా బాగానే ఉంది, కానీ నన్ను ఎవడో పట్టించుకోవట్లేదు అనుకుంటున్నాడు. కానీ నిన్ను పట్టించుకోవట్లేదు అని నీవు అనుకుంటున్నావు, కానీ నీ వేదనను చూచిన దేవుడు ఒకడున్నాడు, నీ నిందను చూచిన దేవుడు ఒకడున్నాడు, నీ బలహీనతను చూసిన దేవుడు ఒకడున్నాడు. నిన్ను చూచి మర్చిపోయేవాడు కాదు, కానీ లేయాను దర్శించి దేవుడికి సంతానమును అనుగ్రహించాడు దేవుడు. హాగర్ను దర్శించి దేవుడు ఆమె ఉన్న స్థితిని చూచాడు దేవుడు. హాగర్ నోవే కన్సర్న్ ఆమె పడుతున్న శ్రమకి. హాగర్కి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఏమన్నా అడిగిందా పెళ్లి చేసుకోమని? అడిగిందా? ఏం అడగల. శారా ప్రోద్బలంతో అబ్రహాము ఆమెను తీసుకొచ్చి పిల్లలను కంటే కనిన తర్వాత శారాకి పిల్లలు పుడితే ఆమె మీద ద్వేషం పెంచుకొని బయటికి పంపించేస్తే అబ్రహాము బయటకు పంపగా ఏ విధంగా దానికి బాధ్యత లేనటువంటి ఆ హాగర్ అరణ్యములో కూర్చొని ఏడుస్తూ ఉంటే అబ్రహాము చూడలా, శారా చూడలా, హాగర్ ఇంటి వారు చూడలా. అరణ్యములో ఒంటరిగా పిల్లవాడితో ఆమెను దేవుడు చూచాడు. స్తోత్రం చెప్పండి అందరూ. ఎవరు చూశారు? దేవుడు చూచాడు. ఆయన మనలను ఎరుగును.
మన నింద ఆయనకి తెలుసు, మన అవమానం దేవునికి తెలుసు, మనం వెళుతున్న అప్పుల యాత్ర దేవునికి తెలుసు, మనం వెళుతున్నటువంటి ఓటమి యాత్ర దేవునికి తెలుసు, మనం వెళుతున్నటువంటి పరిస్థితుల ప్రతికూలతలు దేవునికి తెలుసు. ఆయన చూస్తూ ఊరకుండేవాడు కాదు, కానీ ఆయన ఎరిగిన దేవుడు. హాగరుకు సహాయం చేసి ఎడారిలో నీటి బుగ్గన పుట్టించిన దేవుడే నీకు సహాయం చేయుటకు ఆయన నీ యొద్దకు వచ్చేవాడై ఉన్నాడు. ఈరోజు చాలామంది మన అవసరతలు దేవుడికి తెలియదు అనుకుంటాం. దేవునికి తెలుసు. మన శ్రమ దేవునికి తెలుసు, మన ఆకలి దేవునికి తెలుసు, మన భయం దేవునికి తెలుసు, మన అనుమానాలు దేవునికి తెలుసు. దేవుణ్ణి ఎరుగనిదంటూ ఏది కూడా లేదు. అద్భుతం ఏంటి తెలుసా? ఆయన ఎరిగిన దేవుడు మౌనముగా ఉండువాడు కాదు, కానీ ఎరిగిన దేవుడు సమయోచితమైన సహాయమును మనకు చేయువాడు. మీకు ఎంతమందికి మీకున్న బంధువులకో మీ అన్నదమ్ములకో ఉన్న సమస్యలు తెలుసు? మీకు తెలుసు, తెలియనట్టు ఉంటాం. ఎందుకంటే తెలిసినట్టుంటే మళ్ళీ వాళ్ళకి ఏదైనా చెయ్యాలి మనం. ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే అందరికీ చేసే సామర్థ్యం, ప్రేమ ఉండొచ్చు కానీ డబ్బు ఉండాలిగా కదండి. ప్రేమ ఉండొచ్చు కానీ డబ్బు ఉండాలి. నా డబ్బుకో పరిమితి ఉంది, నా ప్రేమకో పరిమితి ఉంది, నా సామర్థ్యానికి ఒక పరిమితి ఉంది. కానీ నీ సమస్యను, నీ వ్యాధిని, నీ బాధను, నీ లోటును, నీ ఆకలిని చూచిన ఎరిగిన దేవుడు అపరిమితమైన శక్తి గలవాడుగా ఎలాంటి స్థితినైనా తప్పించగలవాడు గనుక ఆయన నీ సహాయమును కొరకు, సమయోచితమైన సహాయం కొరకు ఆయన చేయి చాపి నీ దగ్గరికి వస్తాడు ప్రభు. అమ్మో వెళ్తే చుట్టుకుంటుందిరా బాబు అనుకునే ఎవరంటే మన వల్ల కాదనుకునేవాళ్ళు. అవునా? మీరు హాస్పిటల్ దగ్గర ఒక చిన్న సన్నివేశాన్ని మీకు గుర్తు చేస్తాను. మీకు తెలిసిన వాళ్ళకి ప్రమాదమైన జబ్బు చేసిన హాస్పిటల్కి తీసుకెళ్తాం. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, జాయిన్ చేసినప్పుడు ఎవడో దగ్గర ఉండడు. ఎందుకంటే బిల్లు కట్టాల్సిన టైం అదే. ఇలాంటి అబ్జర్వ్ చేస్తుంటా నేను. ఎందుకంటే ఎవడు అనవాళ్ళు వస్తాడు, డబ్బులు ఉండవు, గప్పుకుని ఆడికి 5,000 ఆడి వరకు కట్టమంటాడు, ఆడి దగ్గర ఉండవు. మన పక్క నుండి చూడలేం, డబ్బులు తీసి ఇవ్వాలి. అందుకే పక్కన ఉండిపోతే ఏ గొడవ ఉండదు కదా. నేను ఇక్కడికి వెళ్ళా బ్రదర్, ఫోన్లు చేస్తాను మీ బ్రదర్స్కి. ఫోన్ అవసరమా? పక్కన ఉండటం అవసరం? ఇప్పుడు నువ్వు ఫోన్ ఇంటికాడ చేయొచ్చు కదా. కారణం ఏంటంటే ఇవ్వాలి, నీకు మనసున్న 5,000 నీ జీతం అవ్వచ్చు, నువ్వు ఇవ్వలేవు. నువ్వు ఎరిగి చేయగలిగిన పరిస్థితి ఏముండదు. కానీ ఆయన మనల్ని ఎరిగిన దేవుడు, మనకి సమయోచితమైన సహాయాన్ని దేవుడు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 2 విషయాలు చెప్పా. ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆయన మనలను ఎరిగిన దేవుడు, ఎరిగి సహాయం చేసేవాడు. 3, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఇశ్రాయేలుకి తోడు ఎవరండి? ఇశ్రాయేలుకి తోడెవరు? ఎవరండి? ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? వాగ్దాన దేశం వెళ్తున్నారు, బాగానే ఉంది. పాలు తేనెలు ప్రవహించే దేశం బాగానే ఉంది. కానీ మాట్లాడాడేడయ్యా ఇందులో. అక్కడ హివీలు ఉన్నారు, హిత్తీలు ఉన్నారు, అమోలీలు ఉన్నారు, మోయాబీలు ఉన్నారు, అందరూ వాళ్ళే ఉన్నారు కదా. వాళ్ళ మధ్యలోకి వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఎవడు లేరు కదా. ప్రభు అంటున్నాడు, వాడు ఎవడో నీకు తోడులేడు, కానీ నేను నీకు తోడుగా ఉంటా. ఆమేన్. తెలియని వాళ్ళ మధ్యకి ఎన్నాళ్ళు వెళ్ళి ఉంటామండి. మీరు అనుకుంటారు పాస్టర్ గారు అమెరికా వెళ్ళిపోతున్నారు అని. వెళ్తే తెలుస్తుంది, అక్కడ వెళ్తే తెలుస్తుంది. ఒకసారి నేను లూయిజియానా పట్టణంకి వెళ్ళి ఆదివారం ప్రసంగం చేశాను. నాకు హోటల్ తీసి హోటల్లో పెట్టారు. ఆయన వెళ్ళిపోతా, పాస్టర్ హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్ అన్నాడు. నాకే సరిగా అర్థం కాల. వెళ్ళిపోతే నాకు ఒక కార్డు ఇచ్చాడు, ఒక డెబిట్ కార్డు. ఏం తింటావో తిను, ఎక్కడికి వెళ్తావు వెళ్ళు, ఎంజాయ్ యువర్ వీక్ అని వెళ్ళిపోయాడు. మళ్ళీ శనివారం వరకు రాలా. నాకు ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే ఆ కార్డు ఉపయోగించి తిందామంటే ఆ మెనూ కార్డులో ఒక్కటే మనకు తెలిసింది లేదు. అందులో అవన్నీ వింత వింత పదాలు ఉన్నాయి. ఏది తింటే పోతామో మనకు తెలీదు, ఏది నచ్చుద్దో మనకు తెలీదు. ఆఖరికి ఆ వారం అంతా మంచినీళ్ళు మెక్సికన్ చిప్స్తో గడిపోయాను. ఎందుకంటే ఎవరిని అడుగుదాని భయమే. అక్కడ కొత్త అబ్బాయి, ఫస్ట్ టైం నేను వెళ్ళాను అమెరికా వెళ్ళినప్పుడు, లూయిజియానా రాష్ట్రంలో. ఆ రోజు రాష్ట్రం చాలా భయం. ఒకసారి తెగించిన రోడ్డు మీదకి వెళ్ళా. అమెరికా అనగా అంతా బాగుంటుంది అనుకోవచ్చు, కాదండి. అది బూతల స్వర్గమే కాదు, బూతల నరకం కూడా. లూయిజియానా ప్రాంతంలో హోటల్ నుంచి బయటికి వెళ్ళి ఒకసారి హోటల్ టిఫిన్ చేద్దామని వెళ్ళా. ఓపిక చేసుకుని నడుచుకుంటా 1 కిలోమీటర్, ఏది నడిచా కిలోమీటర్ నడవలసింది అమెరికాలో. నడుచుకుంటూ వెళ్ళిందా నేను అలా భోజనం చేస్తుంటే, టిఫిన్ చేస్తుంటే నా చుట్టూ ఒక ఆఫ్రికన్ గ్యాంగ్, ఒక 15 మంది
నా దగ్గరికి వచ్చి నన్ను మాక్ చేయటం మొదలుపెట్టారు, నన్ను బుల్లి చేయటం మొదలుపెట్టారు. నాకు అక్కడ పరిస్థితులు తెలుసు. దట్ వాజ్ మై లాస్ట్ డే అనుకున్నాను నేను. అదే చివరి రోజు అనుకున్నంత భయం వేసింది నాకు. సరే అలాగే ప్రభు ప్రార్థన చేసుకుంటుంటే ఈలోపు అక్కడున్నటువంటి ఆ రెస్టారెంట్లోకి ఒక ఆయన వచ్చి కూర్చొని టిఫిన్ చేస్తాను. ఇంకొకడు ఎవరో వచ్చాడు, దేవునికి స్తోత్రం అనుకున్నా. ఈలోపు ఇంకొక ఆయన వచ్చాడు. ఇద్దరు వచ్చి కూర్చొని మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు తింటున్నారు. నేను అక్కడ ఉన్నాను, వాళ్ళని బుల్లి చేస్తున్నారు. నేను వెళ్ళిపోదని భయం వేస్తుంది నాకు, లెగిస్తే తంతారేమని భయం. అలాగే చూస్తుంటే ఈలోపు అక్కడ కూర్చుంటున్న ఇద్దరు భక్తుల్లో ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. వచ్చన్నాడు, మీరు పాస్టర్ గారా అని అడిగాడు నన్ను. ఆయన ఎవరైనా మెక్సికన్ ఆయన, ఆడెవరో నాకు తెలియదు, నేను ఎవరైనా తెలియదు. మీరు పాస్టర్ గారా అన్నాడు. అవునండి అన్న. ఆయన అన్నాడు, ఇవాళ రాత్రి మా చర్చిలో వాక్యం చెప్తారా అన్నాడు. ఆయన నన్ను పట్టుకొని ఆయన కారులో తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ రోజు హోటల్లో పెట్టి తర్వాత రోజు రాత్రికి వాళ్ళ చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్పి మళ్ళీ క్షేమంగా ఇంటికి దింపాడు. ఆయన ఆ రోజు దేవుని దూత పంపినట్టుగా వచ్చాడు. ఆయన ఎవడో ఆ రోజు ఆశ్చర్యం ఏంటి తెలుసా, ఆ రోజు తర్వాత ఆయనకి ఎన్ని ఫోన్లు చేశాను, ఎన్ని ఈమెయిల్స్ పెట్టాను, ఒక్కదానికి ఆన్సర్ లేదు. మళ్ళీ ఎప్పుడు కలవాలా ఆయన నాతో. ఆ రోజు ప్రభు నా కొరకే పంపించినట్టున్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. శత్రువుల మధ్యలో నీకు ఆహారమును సిద్ధపరిచే దేవుడు కనుక దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా, ఒకవేళ మనోడు ఎవడ మనిషి ఎవడ మనకు తోడుగా ఉన్నాడు, మనతో వస్తే భయం మనకు, అంటే మనల్ని వేసేస్తాడేమో అని. మనకు తోడుగా ఉన్నాడు ఎలా ఉంటాడో మనకి తెలియదండి. పిల్లలకి వాళ్ళ స్కూల్కి పంపితే భయం, ఇంటికాడే చదువులు చెప్పి ఇంటికాడే ట్యూషన్ చెప్తున్నారు. ఆ ట్యూషన్ మాస్టర్ ఏదైనా చెడ్డ పని చేస్తే అది ఇంకా దారుణం. అలాంటి పరిస్థితి ఎవరిని నమ్మే పరిస్థితులు లేవు. ఇవాళ సగం మంది పేరెంట్స్ మన పెద్ద పెద్ద సిటీస్లో హోమ్ స్కూలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు హోమ్ స్కూలింగ్ అంటే స్కూల్స్కి పంపట్లే పిల్లల్ని, ఎందుకంటే స్కూల్స్లో ఏం మంచి నేర్పట్లేదు కాబట్టి వాళ్ళు ఆన్లైన్లోనే మొత్తం అంతా పిల్లలకు హోమ్ స్కూలింగ్ చేసేస్తున్నారు మొత్తం అంతా కూడా. మనతో ఉన్న దేవుడు మనకు జయాన్ని ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతో ఉన్న దేవుడు ఎవరో తెలుసా, నమ్మదగిన వాడు. నీతో ఉన్న దేవుడిని పోరాటంలో పోరాడేవాడు. నీతో ఉన్న దేవుడు నమ్ముకోదగిన సహాయకుడు. నీతో ఉన్న దేవుడు సమర్థుడు. నీతో ఉన్న దేవుడు ప్రేమ కలిగిన వాడు. నీతో ఉన్న దేవుడు గమ్యానికి చేర్చగలిగిన వాడు. నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య ఆయన నీకు తోడుగా ఉన్నాడు. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది నీకేమీ తక్కువ కాదు. చెప్పండి అందరు, నాకేమీ తక్కువ కాదని. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు. ఈరోజు మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో నాయనా నీ వాక్యం చేత పట్టుకొని నీ మాటలు మాట్లాడిండుగా మీ మాటలు ప్రభావ మమ్మల్ని బలపరిచాయని నమ్ముతున్నాం తండ్రి. మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. మమ్మల్ని ఆశీర్వదించినందుకు వందనాలు. మా పోరాటంలో పోరాడినందుకు వందనాలు. మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి దీవించినందుకు వందనాలు. ఈ నెలంతట్లో మీ నడిపింపు మాకు దయచేయండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నీ బలను మేము సమీపిస్తుండగా నీ కృప మాకు తోడుగా ఉంచి మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.